పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. డార్జిలింగ్ జిల్లాలో 2 రైళ్లు ఢీకొన్నాయి. రంగపాని స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ రైలు వెనుక నుంచొచ్చి ఢీకొట్టింది. కాంచనగంగా ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలు ఢీకొనడంతో ప్యాసింజర్ బోగి గాల్లోకి ఎగిరింది. సుమారు 15 మీటర్ల ఎత్తులోనే బోగి ఆగి ఉండటం ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. ఈ ప్రమాదంలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక 3 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైలు ప్రమాదంలో 10 నుండి 15 మంది మరణించగా ఇందులో లోకో పైలట్ ఒకరు, డజన్ల కొద్దీ గాయపడినట్లు తెలుస్తోంది. చికిత్స కొరకు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను అప్రమత్తం చేశారు అధికారులు. ఈ ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ను సరుకు రవాణా రైలు ఢీకొట్టిందని జిల్లా మెజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వైద్యులు, అంబులెన్స్లు మరియు విపత్తు ప్రతిస్పందన బృందాలతో సహా వివరణాత్మక బృందాలను రెస్క్యూ మరియు వైద్య సహాయం కోసం పంపించామని ఆమె పేర్కొన్నారు. పరిస్థితి చక్కదిద్దేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కతిహార్, న్యూ జల్పైగురి నుండి రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆదుకునేందుకు వైద్య బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో అగర్తల నుండి సిల్దాకు వెళ్తున్న రైలు నెంబర్ 13174 కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రంగపాని మరియు చతర్హాట్ సమీపంలో పట్టాలు తప్పింది.